హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నాకేమో ఎందుకో మొదటి నుంచి అలవాటు అనమాట. చిన్నప్పటి నుంచి కాదు కానీ చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నేను యాక్చువల్గా ఒక యాక్టర్ని కావాలనుకున్నాను కానీ కుదరలే. అసలు స్టడీస్లో ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఒక సందర్భంలో ఆ టైంలో అందరూ కూడా సీఏ చేస్తా ఉన్నారు. నేను కూడా అయిపోతాను అనుకున్నా సీఏ. మా మాస్టర్లు అందరూ చెప్పారు, నువ్వు 100% అయిపోతావు, నువ్వు ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోతాను. అది వాళ్ళు అంటమే కదా, నాకు తెలుసు అవుతాను. కానీ అంటారు కదా, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. మనం అనుకున్నది జరిగితే జీవితంలో అవుతుంది. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు, అరే నువ్వు ఉద్యోగం చేయాల్సిన సమయం రా, ఇప్పుడు నువ్వు చదువుకుంటా అంటే కాదు, కావాలంటే ప్రైవేట్గా చదువుకో అన్నారు. ఆ రోజుల్లో అంటే ఎప్పుడు ఇది 92, 93 ఆ టైంలో, 94 ఆ టైంలో అన్నమాట. చదివితే అంటే ఒక కోచింగ్ తీసుకుని చదివితేనే ఇక తప్ప మనం సాధించలేము అనమాట. చాలా కష్టం అనమాట. ఆ కోచింగ్ లేకుండా ప్రైవేట్గా చదవడం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీ. ఐ కెన్ అండర్స్టాండ్. సో నేను దాన్ని విరమించుకున్నాను. నిజంగా కనుక అప్పుడు అయ్యుంటే ఈ పాటికి ఒక 25 to 30 years ఎక్స్పీరియన్స్ ఉండేది అనమాట. అంటే మనం ఏం చేస్తాం, ఏం చేయలేము అనమాట. అట్లా జరుగుతుంది. కొన్ని మనం సిచ్యువేషన్స్కి మనం అలవాటు పడిపోవాలి, అడ్జస్ట్ అయిపోవాలి. లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్ అనమాట. ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా, మనం అనుకున్నట్టుగా ఉండదు. సో ఓకే, బాయ్.